హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. కిచెన్ అంతా చూసారా ఎంత డర్టీగా ఉందో. చీచి ఇదేంటి ఇలా పెట్టుకున్నారు, ఇంట్లో ఆడవాళ్ళు లేరా అని మాత్రం అనుకోకండి. ఎందుకంటే దీని వెనక ఒక రీజన్ ఉంది. నాకు ఈ మధ్య రీసెంట్గా హెల్త్ బాగోపోవడం వల్ల 4-5 డేస్ అసలు కిచెన్లోకే రాలేదండి. మా పిల్లలే నాకు వంట చేసి పెట్టారు. సో వాళ్ళు చేయడం వల్ల కాస్త అటు ఇటుగా ఉండి ఇలా కిచెన్ అంతా డర్టీగా అయితే తయారైంది. సో నేను దీన్ని ఇప్పుడు నీట్గా క్లీన్ చేసేసి నేను డైలీ ఎలా అయితే యూస్ చేసుకుంటానో అలా చేసుకోవడానికి కొన్ని చిట్కాలు అయితే యూస్ చేస్తూ మీకు కూడా ఉపయోగకరంగా ఉంటుందనే ఉద్దేశంతో ఈ వీడియో అయితే చేయడం జరిగింది. ఇలా బాగా డర్టీగా ఆయిల్ పట్టిన కౌంటర్ టాప్కి కొద్దిగా మనం కనుక మైదా పిండి కానీ బియ్య పిండి కానీ గోధుమ పిండి కానీ ఎనీ ఫ్లేవర్ ఏదైనా సరే తీసుకొని దాన్నంతా ఫ్లోర్ మీద ఇలా మొత్తం స్ప్రెడ్ చేసుకుంటూ చల్లేసుకొని ఒక 10 మినిట్స్ కనుక రెస్ట్ ఇచ్చి దాన్ని క్లీన్ చేసుకుంటే చాలా యూజ్ఫుల్గా ఉంటుంది. కౌంటర్ టాప్ క్లీన్ అవ్వడానికి బెస్ట్ ఆప్షన్ అన్నమాట. అంతేకాకుండా ఇలా స్టవ్ మీద కూడా మనం డైలీ డిష్ వాషర్ యూస్ చేస్తాం కదా, అది వేసేసుకొని ఇలా స్క్రబ్బర్ పెట్టి బాగా క్లీన్ చేసుకున్న తర్వాత వాటర్తో స్క్రబ్ చేసుకుంటూ మరకలు అన్నీ పోయేటట్టు నీట్గా క్లీన్ చేసుకున్నాను. ఎన్ని ఎంఏలు చదివినా ఎన్ని బిఏలు చదివినా 10th అయినా ఇంటర్ అయినా చదువుతో సంబంధం లేదు. హౌస్ వైఫ్ అంటే హౌస్ వైఫే. జాబ్ చేస్తున్నాం కదా అనుకోకండి, ఇది కూడా హౌస్ వైఫ్లు చేసేది కూడా జాబ్ కిందే లెక్కకొస్తుంది. వాళ్ళకి జీతభత్యాలు ఏమీ ఉండవు. మనం డబ్బులు తీసుకొని జాబ్ చేస్తాం, వాళ్ళు మనకి 24 గంటలు ఫ్యామిలీ కోసం కష్టపడుతూ ఉంటారు. సో ఆల్వేస్ ఐ రెస్పెక్ట్ హౌస్ వైఫ్స్. మా అమ్మ బ్రతికి ఉన్నప్పుడు ఎప్పుడైనా నా దగ్గరికి వస్తే ఖచ్చితంగా కిచెన్ అంతా నీట్గా చేసి పెట్టేది. నువ్వు జాబ్కి వెళ్తావు, నీకు టైం ఉండదు, అయినా కూడా ఇలా ఎప్పుడు ఉంచుకోకూడదు, చాలా బాగా నీట్గా ఉంచుకోవాలమ్మా కిచెన్ అని చెప్తూ ఉండేది. ఇప్పుడు తను లేని లోటు తెలుస్తుంది నాకు. ఇదిగో ఎప్పటికో కుదిరినప్పుడల్లా ఇలా క్లీన్ చేసుకుంటూ ఉంటానన్నమాట. ఈరోజు మార్నింగ్ అయితే అస్సలు కిచెన్లో చండాలంగా అనిపించింది. సో ఇందాక రష్ చేసి పెట్టాం కదా, ఆ పిండినంతా కూడా ఒక చోట ఇలా మొత్తం తీసేసుకొని డస్ట్బిన్లో వేసుకోండి. సింక్లోకి వెళ్ళిపోయిందంటే మళ్ళీ వాటర్ పోకుండా ఉంటాయి కదా. ఇలా ఒక అట్లకాడతోటి కానీ చాకుతోటి కానీ నీట్గా చేసేసుకోండి మొత్తం కూడా. ఇంకో చిన్న చిట్కా అయితే చెప్తానండి. కోడిగుడ్డు కింద పడినప్పుడు బాగా స్మెల్ వస్తూ ఉంటుంది. అది ఎలా క్లీన్ చేయాలో చాలామంది కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు. దాని మీద కూడా ఇలా పిండి కానీ మట్టి కానీ ఏదైనా ఇలా పౌడర్ టైప్ది వేసేసి మనం తీసేసామంటే స్మెల్ కూడా ఉండదు, చాలా బాగా క్లీన్ అవుతుంది. యాక్చువల్గా పడుకునే ముందు మనం అంట్లు అవన్నీ కడిగేసుకొని నీట్గా అయితే పెట్టుకుంటాను, కానీ నేను కౌంటర్ టాప్ అయితే నెలకి ఒకసారో నాకు ఎప్పుడో ఈరోజు కిచెన్ క్లీన్ చేసుకోవాలి అనిపించినప్పుడు మాత్రమే క్లీన్ చేస్తూ ఉంటాను. ఈ మధ్యనే కాస్త హుషారు వచ్చింది, ఆఫీస్కి కూడా వెళ్తున్నాను. సో కిచెన్ కూడా ఒక సైడ్ నుంచి క్లీన్ చేసుకుంటూ వచ్చి కొన్ని ఐటమ్స్ అయితే అమెజాన్లో బుక్ చేసుకున్నాను. అవి రాగానే వీడియోస్ కూడా చేస్తాను. ఇవి అందరిళ్ళల్లో ఉండేయేనండి, కాకుంటే కొన్ని మనకు తెలిసిన విషయాలు అందరికీ తెలియకపోవచ్చు. సో మన వీడియోస్ చూసిన వాళ్ళు ఒకళ్ళు ఇద్దరైనా సరే ఏమైనా యూజ్ఫుల్ అవుతుందేమోనని ఈ వీడియోస్ పెట్టడం అయితే జరుగుతుంది. ఇలా అంతా క్లీన్ చేసుకున్న తర్వాత స్క్రబ్బర్ వేసి బాగా నీట్గా పౌచ్ చేసుకుంటూ మొత్తం కూడా క్లీన్ చేసుకోండి. ఇలా మైదా పిండి యూస్ చేయడం అనేది చాలా ఇంపార్టెంట్ అని గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే స్మెల్, ఆ జిడ్డు అనేది కూడా ఆయిల్ జిడ్డు అంతా కూడా పోతుంది. మాది చాలా చిన్న కౌంటర్ అన్నమాట కిచెన్. ఇది మేము హౌస్ రెంట్కి ఉండే హౌస్. చాలా చిన్న కిచెన్ అయినా సరే నాకు చాలా కన్వీనియంట్గా ఉంటుంది. ఎప్పుడు నేనే వంటగదిలో ఉంటూ ఉంటాను కాబట్టి ఈరోజు మార్నింగ్ ఇదే పని మీద ఉన్నాను. 1 అవర్ వరకు టైం పట్టింది. ఇలా మొత్తం క్లీన్ చేసుకున్న తర్వాత అమ్మయ్య చూస్తే ఎంత హ్యాపీగా అనిపించిందో. ఇలా ఉంటే ఎన్ని వంటలైనా చేసేస్తాం కదండి. సో ఇల్లు అయితే నేను ఇలా క్లీన్ చేసుకున్నాను కిచెన్ని. స్టవ్ మీద కూడా ఇలా వాటర్ స్ప్రెడ్ చేసుకుంటూ
ఈ స్క్రబ్బర్స్ అనేవి అమెజాన్‌లో ఉంటాయండి. ఇవి అసలు వాటర్ చాలా అబ్జర్వ్ చేసుకుంటాయి. ఇవి మన చేతికి అంత రఫ్ అండ్ టఫ్‌గా కూడా ఉండవు. చాలా స్మూత్‌గా ఉంటాయి. వెంటనే వాటర్ పీల్చేసుకొని స్పంజీగా ఉంటాయన్నమాట. ఇవి కూడా అమెజాన్‌లో తీసుకున్నాను. ఇవి 6 పీస్ సెట్ అయితే వస్తుంది. ఇవన్నీ కూడా మొత్తం ఇలా తుడిచేసినట్టు చూసారా మెల్లమెల్ల మెరిసిపోతుంది కదా! ఇలా అయితే నేను స్టవ్‌తో పాటు నా కౌంటర్ టాప్‌ని కూడా క్లీన్ చేసుకున్నాను. ఇదండి ఈరోజుటి వీడియో. మరి ఈ వీడియో మీకెలా అనిపించిందో కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. మన ఈ కొత్త ప్రయాణాన్ని మంచి మనసుతో ఆదరిస్తూ మీ సదభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేస్తూ ఉండండి. మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.